ఈరోజు రాత్రి జరిగిన మరి టీఆర్ఎస్ పార్టీ జెండా ధ్వంసం విషయంలో మరి ఇలాంటి చర్యలు షాద్నగర్లో ఎప్పుడు కూడా లేని విషయం. ఏ పార్టీలో ఉన్నా కూడా అన్ని పార్టీలను గౌరవించే ఎలక్షన్ రోజే మాత్రం పార్టీ వ్యవహారాలు నడిచే షాద్నగర్ వాతావరణాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ జెండాను ధ్వంసం చేసి ఉద్రిక్తతకు పాల్పండుకున్న వారిపై మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వచ్చాం. మరి ఇది మంచి చర్య కాదు. మరి ఇలాంటి చర్య మరి ప్రతి ఒక్కరి రోజు రోజుకు ఇది మరి అందరు కూడా ఉద్దేశపూర్వకంగా మరి అదే ఎంతో పంచాయతీలకు దారితీస్తాయి. కాబట్టి మరి మంచి పద్ధతి కాదు. ఎవరి పార్టీని వాళ్ళు గౌరవించుకుంటారు. ఎవరి పార్టీ మనోభావాలకు వాళ్ళకు ఉంటాయి. మరి ఇది ఇట్లా చేసిన దుండగులపై మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తక్షణమే పట్టుకొని వాళ్ళను ఇలాంటి షాద్నగర్లో ఇట్లాంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా నెలకొల్పొద్దని పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపై చర్య తీసుకోవాలని మేము కోరడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటానన్నారు. మరి చూడాలి పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇక ముందు ఇట్లాంటివి వాళ్ళు చేయ మేం చేయ అనుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది ఎవరైనా సరే జెండాలను స్థాపించి అక్కడ మూడు పార్టీలకు సంబంధించి 3 జెండాలు ఉన్నాయి. మరి ఈ ఒక్క జెండానే కావాలని పీకడం జరిగింది. మరి అట్లాంటి నీచమైన పని ఎవరు చేసినా కూడా వాళ్ళని తక్షణమే అరెస్టు చేసి తగిన చర్య తీసుకోవాలని పోలీసు వాళ్ళని చెబుతూ మరి ఇట్లాంటి కార్యక్రమం ఎప్పుడు జరగదని కోరుకుంటూ జై తెలంగాణ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణలో కానీ షాద్నగర్ నియోజకవర్గం ఒక రాజకీయంగా ఒక భిన్న సంస్కృతి గల నియోజకవర్గం. కానీ ఈ కొత్తగా ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు 3 పార్టీల జెండాలు ఉన్నాయి. ఇక్కడనే ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరు ప్రశాంతంగా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకునే సంస్కృతి ఉన్న ఈరోజు ఈ ఊర్లో ఈ కొత్త సంప్రదాయానికి తెరదీసిరు. ఈ జెండాను ధ్వంసం చేసిన దుండగులు ఎవరో మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ దర్గా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని తెలుస్తుంది. దాని మీద క్షుణ్ణంగా విచారించి పోలీసు అధికారులు న్యాయం చేయాలని అటు దుండగులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇక ముందు ఇలాంటి సంస్కృతిని ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించకుండా ఆ చేసిన వారెవరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. జై తెలంగాణ. నిన్న రాత్రి ఫరూక్నగర్లోని 14వ వార్డు 13వ వార్డుకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఇమ్మెను గుర్తు తెలియని దుండగులు దాన్ని ధ్వంసం చేసి ఇమ్మెకు సంబంధించిన జెండాకు సంబంధించిన రాడ్లను మొత్తం ధ్వంసం చేసినారు. కాబట్టి ఈ దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పని మేము సిఐ గారిని కలవడం జరిగింది. వారు కూడా వారిపై తగు చర్య తీసుకుంటామని చెప్పని వారు చెప్పినారు. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా అట్టి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.